ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజాసేవ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అర్హత కలిగిన రైతులకు బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు 11 గంటలకు ప్రసారం కానుంది. వార్తల వివరాలు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు, సంస్కరణలు వచ్చినా అంతిమ లక్ష్యం మాత్రం ప్రజాసేవే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసిందన్నారు. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారి సంక్షేమం కోసం 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించానని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన తెలియజేశారు. పరిపాలనలో కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు సన్నకారు, చిన్నకారు రైతులకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 90% సబ్సిడీతో బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కొండపు నియోజకవర్గంలోని మర్రిపూడి పరిషత్ కార్యాలయం వద్ద ఈరోజు ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కింద రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 75,000 ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా బిందు సేద్యం పరికరాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 2,931 మంది రైతులకు 33,11 లక్షల రూపాయల రాయితీతో బిందు సేద్యం పరికరాలను అందించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేలా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అర్హత కలిగిన రైతులకు బిందు సేద్యం పరికరాలు అందిస్తామని తెలియజేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో 2 విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7:15 బయలుదేరి రాత్రి 8:20 విశాఖ చేరుకుంటుంది. తిరుగు పయనంలో 8:45 బయలుదేరి రాత్రి 9:50 విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉదయం 9:35 విశాఖపట్నం నుంచి బయలుదేరి 10:35 విజయవాడ చేరుకుంటుందని, తిరుగు పయనంలో 7:55 బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వస్తుందని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సగటు వృద్ధి రేటు 15% నమోదయ్యేలా పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలని 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. నూతన పరిశ్రమల అవసరాలు, పెట్టుబడి సహకార విధానాలు అనే అంశంపై వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సుకు స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మరింత సమాచారాన్ని మా ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి అందిస్తారు. నూతన పారిశ్రామిక విధానంలో ఉండే ప్రయోజనాలను అందిపుచ్చుకుని వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. జీడీపీలో 30% చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచే లభిస్తున్నందున బలహీనంగా ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకుని దేశ ఆర్థిక సుస్థిరతలో వాటిని భాగస్వామ్యం చేయాలన్నారు. 2019లో తీసుకువచ్చిన స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలిగామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2 ఏనుగుల సమూహాలు సంచరిస్తున్నాయని జిల్లా అటవీ శాఖాధికారిణి జీఏపీ ప్రసూన ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మండలం దిబ్బగుడి వలస గ్రామ పరిధిలో 7 ఏనుగులతో కూడిన ఒక సమూహం, భామిని మండలం జామిగూడ గ్రామ సమీపంలో 4 ఏనుగులతో కూడిన మరో సమూహం సంచరిస్తున్నాయన్నారు. ఏనుగుల సంచారంపై అటవీ శాఖ ఇచ్చిన సూచనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. అడవి ఏనుగులు రోజులో ఎక్కడైనా సంచరించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామ పెద్దలు, సర్పంచ్, సచివాలయ ఉద్యోగులు, పోలీసు శాఖ, ఇతర శాఖలు గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో అటవీ శాఖకు సహాయం చేయాలని కోరారు. అటవీ శాఖ పర్యవేక్షణను ఎవరైనా అడ్డుకున్నా, ఏనుగుల దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినా చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. జిల్లాలోని సింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద రహదారిపై ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా టైరు పగలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించేందుకు కూటమి శ్రేణులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం అందించే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నవంబర్ 6వ తేదీలోగా ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ సహాయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ట్రైబల్ మ్యూజియంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ సహాయ సంచాలకులు రావిపాటి కృపాకర్ పాల్గొన్నారు. పర్యాటక శాఖ అధికారులు కె ప్రవీణ్ కుమార్, జి దాసు, రత్నరమ, అరకు నైపుణ్యాభివృద్ధి పాఠశాల విద్యార్థులు, ఏపీటీడీసీ సిబ్బంది, పాడేరు ఐటీడీఏ సిబ్బంది ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత భద్రత, పరస్పర సహకారంపై ప్రతి సంవత్సరం జరిగే కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ను సీ విజిల్ 2024 పేరిట నవంబర్ 20-21 తేదీల్లో నిర్వహించనున్నామని నేవీ అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కార్యాచరణ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ నేవల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ సీఎండీ రజనీష్ శర్మ, కోస్టల్ సెక్యూరిటీ డీఐజీ గోపీనాథ్ జట్టి ఈరోజు విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజాసేవ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అర్హత కలిగిన రైతులకు బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.